గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన బాట పట్టారు. సమస్యల పరిష్కారానికై ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సై అంటున్నారు. తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ జేఏసీ ఆధ్వర్యంలో హన్మకొండ కేంద్రంలో నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్తో పాటు డిపిఓకు వినతి పత్రం అందించారు. పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు అటెండెన్స్కు సంబంధించి డిఎస్ఆర్ యాప్లో ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా 6 జిల్లాల వ్యాప్తంగా కూడా ఇవే నిరసనలు కొనసాగుతున్న సందర్భం. ముఖ్యంగా ఇటీవల కాలంలో వాళ్ళ పని ఒత్తిడే కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఒకటి తమను ఇబ్బందికి గురి చేసే విధంగా ఉందని చెప్పి ఇక్కడ ఆరోపిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే దాంట్లో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అగాధం కలుగుతూ ఉందన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తామని మనతో పాటు పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి యూనియన్ నాయకులు ఉన్నారు. చెప్పండి, మీ ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి? అసలు గతంలో మీ పని విధానం ఎట్లా ఉండేది, పని ఒత్తిడే కావచ్చు, ఇటీవల ఎదుర్కొంటున్నటువంటి మీ ఇబ్బందులకు సంబంధించి చెప్తారు. మేము ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు అందరం కూడా మేము గత 18 నెలలుగా మరి గ్రామాలలో పాలకవర్గం లేనప్పటికీ కూడా మేము మా యొక్క పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులను వెచ్చించి గ్రామాలలో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ప్రతి పనిని నిర్వహిస్తున్నాము. ఈ ట్రెజరీలలో ఇప్పటికీ ఉన్నటువంటి మా పెండింగ్ బిల్లులు ఏవైతున్నాయో ఆ పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి మా యొక్క డిమాండ్. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మేము జేపీఎస్లుగా 4 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇప్పుడు మొన్న ఒక సంవత్సరాల క్రితము రెగ్యులర్ అయినటువంటి పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 4 సంవత్సరాల ఆ ప్రొబేషన్ కాలాన్ని సర్వీస్గా పరిగణించాలని మేము కోరుకోవడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1173 మంది ఓపీఎస్ మిత్రులు ఉన్నారు పంచాయతీ కార్యదర్శులు. వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళను జేపీఎస్లుగా కన్వర్ట్ చేసి వాళ్ళు ఇన్ని రోజులు చేసినటువంటి వాళ్ళ ఆ పని కాలం ఏదైతుందో దాన్ని ప్రొబేషన్గా పరిగణించి వాళ్ళను కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి మా ప్రధాన డిమాండ్లలో ఇదొకటి. మరొకటి ఏంటంటే 317 జీవో అనేటువంటిది ఒక దాన్ని తీసుకొచ్చి అంతర్ జిల్లాల బదిలీలు అనేటువంటివి చేసి ఎక్కడో 200-300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ వేయడం వల్ల వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ పిల్లలకు దూరంగా ఉండి ఇక్కడ ఉద్యోగాలు చేయడం అనేటువంటి జరుగుతుంది. సో కాబట్టి ఈ 317 జీవో ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా వారి జిల్లాలకు వెంటనే బదిలీ చేయాలనేటువంటిది మరొక డిమాండ్గా మేము చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే, మాకు ఈ డిఎస్ఆర్ అనేటువంటి యాప్ గతంలో ఉండేది, ఒక పాత డిఎస్ఆర్ యాప్ అనేటువంటిది. దాన్ని మేము అటెండెన్స్ కొట్టి మేము చేస్తున్నటువంటి రోజువారీ విధులు ఏవైతున్నాయో వాటిని అందులో అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో ఒక 15-20 రోజుల క్రితం ఏం జరిగిందంటే, ఆ డిఎస్ఆర్ యాప్ లోపల కొన్ని అప్డేషన్స్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. దానిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ప్రతి పంచాయతీ కార్యదర్శి ఫేషియల్ రికగ్నిషన్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటిది అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఈ ఫేషియల్ రికగ్నిషన్ అనేటువంటిది ఇవ్వడం వల్ల మా యొక్క వ్యక్తిగత సమాచారం ఏదైతుందో మా పర్సనల్ డేటా మొత్తం ప్రైవేట్ థర్డ్ పార్టీ వ్యక్తులకు వెళ్ళడం అనేటువంటిది ఆ యొక్క యాప్లో ఉన్నటువంటి అంశాల్లో ఇది ప్రధానమైనటువంటిది. ఇప్పుడు మాలో దరిదాపు 45% మంది మహిళా పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఫేషియల్ రికగ్నిషన్ చేయడం వల్ల కానీ వాళ్ళ యొక్క మా యొక్క వ్యక్తిగత సమాచారం థర్డ్ పార్టీకి వెళ్ళడం వల్ల కానీ వాళ్ళ వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్తుంది అనేటువంటి భయాందోళనకు గురవుతున్నారు. దానివల్ల మేము ఈ ఫేషియల్ రికగ్నిషన్ అనేటువంటి దాన్ని, ఈ డిఎస్ఆర్ అనేటువంటి యాప్ను మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం అనేటువంటి జరుగుతుంది. సో ఇవి మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు. మేము ఈరోజు కలెక్టర్ గారికి, డిపిఓ గారికి వినతి పత్రాలు అందించి ఒకవేళ కనుక ప్రభుత్వం మా యొక్క ఈ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో మేము తదుపరి కార్యాచరణ మా రాష్ట్ర నాయకులు ఏదైతే నిర్ణయిస్తారో దాని ప్రకారం మేము రేపటి నుండి మా కార్యాచరణను ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది. 1173 మంది ఓపీఎస్ మిత్రులు ఉన్నారు మా పంచాయతీ కార్యదర్శులు. వాళ్ళు డిఎస్ఆర్ కొట్టకపోతే మిమ్మల్ని టెర్మినేట్ చేస్తామని వాళ్ళని బెదిరించడం అనేటువంటి జరుగుతుంది. ఎంపీఓలు కానీ, ఎంపీడీఓలు కానీ, ఇంకా డిపిఓలు కానీ, ఇతరత్ర మా పై అధికారులు అందరూ కూడా వాళ్ళని టెర్మినేట్ చేస్తామని బెదిరించడం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ ఏ ఒక్క పంచాయతీ కార్యదర్శి మిత్రుణ్ణి సస్పెండ్ చేయడం కానీ, టెర్మినేషన్ చేయడం కానీ జరిగినట్లేదుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,777 మంది పంచాయతీ కార్యదర్శులు వాళ్లకు అనుకూలంగా, వాళ్లకు సపోర్ట్గా రోడ్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుందని మేము ఈ యొక్క న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు ఈ పని ఒత్తిడికి సంబంధించి ఏం చెప్తారు? ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీరు వెళ్ళాల్సిన చోటుకి లేట్గా వెళ్తే అధికారుల వైపు నుంచి ఎట్లాంటి ఒత్తిడి ఉంటుంది? ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే,
ఏ వ్యవస్థలో లేని విధంగా ఓన్లీ పంచాయతీ కార్యదర్శి వ్యవస్థలో ఆన్లైన్ అటెండెన్స్ అని చెప్పి పెట్టడం జరిగింది. పంచాయతీ సెక్రటరీలకు ఒక టైం బాండ్ అనేది లేకుండా వెళ్ళిపోయింది. ప్రతిదీ అర్జెంటు, మోస్ట్ అర్జెంట్ అనే విషయంలో పై అధికారుల ఒత్తిడి వల్ల మాత్రమే ఒక 2-3 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే ఈ డిఎస్ఆర్ యాప్ అనే ఒకటి కొట్టడం వల్ల దగ్గర 30-40 మంది పంచాయతీ సెక్రటరీలు యాక్సిడెంట్ ద్వారా, మానసిక వేదన ద్వారా చాలామంది చనిపోవడం జరిగింది. మాకు ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి. అదేవిధంగా రోజువారీ నిర్వహణ ఖర్చులు, గ్రామ పంచాయతీ పారిశుద్ధ్యం కానీ, త్రాగునీరు కావచ్చు, ఇటువంటి నిర్వహణ కోసం వెంటనే బిల్లులను, గ్రాంట్ను నమోదు చేయాలి. అదేవిధంగా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఫేషియల్ రికగ్నిషన్ యాప్ అనేది ఒకటి తెచ్చిందో దాని పూర్తి విరుద్ధం మేము. అది ఒకవేళ మా మీద కఠినంగా రుద్దడం జరిగితే మాత్రము మా రాష్ట్ర జేఏసీ మరియు అన్ని జిల్లాల జేఏసీ నిర్ణయం మేరకు మేము సామూహిక సెలవులకు పోవడానికి వెనకాడబోమని చెప్పేసి, అదేవిధంగా అవసరమైతే సమ్మె కూడా పోనీకి సిద్ధమని చెప్పేసి కోరుతా ఉన్నా. మీరు చెప్పండమ్మా, ముఖ్యంగా ఇప్పుడు నిన్న ఒక మహిళా ఉద్యోగి కూడా తను విధుల నిమిత్తం వెళ్ళే క్రమంలో యాక్సిడెంట్ గురై చనిపోవడం జరిగింది. ఎట్లా ఉన్నాయి మీ విధుల్లో, ఎట్లాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు? ముఖ్యంగా గ్రామ పంచాయతీ నిర్వహణకు సంబంధించి ఎట్లా ఖర్చులు వస్తూ ఉన్నాయి? నిధుల విషయంలో పెండింగ్లో ఎంత ఉన్నాయి నిధులు? ఒక గ్రామ పంచాయతీని నిర్వహించడం అనేది చాలా పెద్ద టాస్క్ సార్. మన ఇంటిని ఒక మేల్ పర్సనే హ్యాండిల్ చేయలేని పరిస్థితి ప్రస్తుతం. అలాంటిది నిన్న పంచాయతీ కార్యదర్శి పరిస్థితి చూస్తే ఆమె తొందరలో ఉండుండొచ్చు, గ్రామంలో ఒత్తిడి ఉండొచ్చు. ఆ క్రమంలో ఆమె చనిపోయిన విధానం చాలా దారుణం. మేము ఒక పంచాయతీ సెక్రటరీని కోల్పోతున్నాం. ఆమెకు మేము నివాళులు అర్పిస్తున్నాం. మమ్మల్ని ఒక ఫ్రీ వాతావరణంలో పని చేయకుండా మా మీద ఇలాంటి ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ పెట్టి మమ్మల్ని ఒక పని దొంగలుగా గుర్తించడం అనేది నిజంగా చాలా బాధాకరణం. దీనికి గవర్నమెంట్ సహృదయంతో ముందుకొచ్చి ఇలాంటివి మా మీద లేకుండా చూడాలి. ఇవన్నీ పక్కకు పెడితే సార్, మాకు కూడా పెండింగ్ బిల్స్ అన్నీ అలాగే ఉండిపోయినాయి. మొన్న ఎమ్మెల్యే ప్రోగ్రామ్ జరిగింది సార్ మా గ్రామ పంచాయతీలో. మార్కౌట్ ఇచ్చే సున్నం బస్తా నుంచి ట్రాక్టర్ రోజు తీసే డీజిల్ దగ్గర నుంచి దాని రిపేర్ 1,00,000 వరకు వస్తే కూడా అదంతా మా మీదనే. మోటార్లు రిపేర్లు, నల్లాల మోటార్లు ఇవన్నీ మా మీద పడుతున్నాయి. ఇవన్నీ ఎవరు గ్రామస్తులు ముందుకు రారు, మేమే పెట్టాలి. ఏదైనా మళ్ళీ అక్కడ ప్రాబ్లం అయ్యి వాటర్ రావట్లేదంటే మళ్ళీ మా మీద కంప్లైంట్లు, మెమోలు, సంజాయిషీలు. సో మా పరిస్థితులన్నీ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని సహృదయంతో ముందుకొచ్చి అధికారులందరూ మాకు సహకరించి ఈ పని ఒత్తిడి అనేది, ఈ యాప్ని అనేది మా మీద తొలగించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మేము గవర్నమెంట్ కనుక మా సమస్యలు తీర్చకపోతే మేము మరింత పట్టుదలతో ముందుకు పోవడానికి సదా సిద్ధంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కార్యదర్శులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కనబడతా ఉంది. ముఖ్యంగా ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఏదైతే ఉందో దాన్ని మేము అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాము. దాన్ని మా మీద రుద్దొద్దు అన్నటువంటి అంశాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు 18 నెలల నుంచి ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా వెంటనే చెల్లించాలన్నటువంటి డిమాండ్ కూడా పంచాయతీ కార్యదర్శులు చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, జెడ్పీ కార్యాలయం, హన్మకొండ జిల్లా నుంచి.